హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రమ్యరాజ్ డిపి ఛానల్. ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. ఈరోజు టాపిక్ కార్తీక పురాణము 29వ అధ్యాయము గురించి తెలుసుకుందాము. అంబరీషుడు దుర్వాసుని పూజించుట, ద్వాదశి పారాయణము. అత్రి మహాముని అగస్త్యుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునకు భయమిచ్చి ఉభయులను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నొడువ ఆడంబించెను. ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదముల పైబడి దండ ప్రణామములాచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరసుపై జల్లుకుని, ఓ మునిశ్రేష్ఠ, నేను సంసార మార్గమందున యొక్క సామాన్య గృహస్థుడును. నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణ్ణి సేవింతును. ద్వాదశి వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడైనై రాజ్యమేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు. నీ ఎడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్యమివ్వవలయునని ఆహ్వానించి తిని. కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థుణ్ణి చెయ్యుడు. మీరు దయార్థ హృదయములు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరలా నా గృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీ ఉపకారమును మరవలేకున్నాను. మహానుభావ, నా మనస్సంతోషముచే మిమ్మెట్లా స్తుతింపవలయునో నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడియుందును. కాన ఓ పుణ్యపురుష, నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లను సదా మీ బోటి ముని శ్రేష్ఠుల యందును ఆ శ్రీమన్నారాయణి యందును మనసు గలవాడనై యుండునట్లును నన్ను ఆశీర్వదించుడని ప్రార్థించి సహపంక్తి భోజనమునకు దయచేయమని ఆహ్వానించెను. ఈ విధముగా తన పాదముల పైబడి ప్రార్థించుచున్న అంబరీషుణ్ణి ఆశీర్వదించి, రాజా, ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చెయ్యుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి. నీవు నాకు ఇష్టుడవు, తండ్రితో సమానుడవైనావు. నేను నీకు నమస్కరించినచో నా కంటే చిన్నవాడగుట వలన నీకు ఆయుక్షీణము కలుగును. అందుచేత నీకు నమస్కరించుట లేదు. నీవు కోరిక ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను. పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడవగు నీకు మనస్తాపమును కలగజేసినందులకు వెంటనే నేను తగి ప్రాయశ్చిత్తమును అనుభవించి తిని. నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కయితివి. నీతో భోజనము చేయుట నా భాగ్యము కాగా మరి ఒకటి అగునా అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభిష్టము ప్రకారం పంచభక్ష పరమన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడుగడు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను. ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినంబున జరిగినది. కాన ఓ అగస్త్య మహాముని, 5 ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్యము గలదో గ్రహించితివి కదా. ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును. కనుకనే ఆ రోజుకంతటి శ్రేష్టతయు మహిమ కలిగినది. ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసము నుండి పగలెల్లా హరినామ సంకీర్తనచే గడిపి
ఆ రాత్రి అంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణకు ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గుడి భోజనము చెయ్యునో అట్టివాని సర్వ పాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోవును. ద్వాదశి దినము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా యున్నను ఆ గడియలు దాటకుండగానే భుజింపవలెను. ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చెయ్యవలెను. ఏ ఒక్కటియు విడవకూడదు. శ్రీహరికి 5 ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది. దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు. మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసంలో నియమానుసారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానీయక కాపాడును. అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలేగాక సమస్త మానవులు తరించిరి. ఈ కథను ఎవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని అగస్త్యునకు బోధించిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 39వ 29వ రోజు పారాయణము సమాప్తము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.